ముక్కోటి దేవతల అనుగ్రహంతో కుంభరాశి వారికి అదృష్ట గడియలు ప్రారంభం. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అసలు కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కుంభరాశికి చెందిన వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనేటటువంటి విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కలిగి ఉంటారు. ఈ రాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు, అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఎదుటివారిని ఇట్టే ఆకర్షించగలుగుతారు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి ఈ సమయంలో అదృష్ట గడియలు అనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. వీరు మట్టి పట్టుకున్న బంగారం వలె వీరి జీవితం అయితే కాబోతూ ఉంది. విశేషమైనటువంటి కృషితో విజయం మీకు దక్కుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక్క వ్యవహారంలో పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పొరపొచ్చాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని వార్తలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. నవగ్రహాలయ సందర్శనం శుభప్రదం. శ్రద్ధగా పనిచేసి మంచి విజయాలను అందుకుంటారండి. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. గ్రహబలం బాగుందండి. అదృష్టం వరిస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. నిబద్ధతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. లక్ష్యం పైన మనసు పెట్టి పనిచేయండి. అనుకున్నది సాధించగలుగుతారు. మంచి భవిష్యత్తు కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఒక్క వ్యవహారంలో నిజాయితీతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం అయితే ఉంటుంది. సమాజంలో గౌరవ పురస్కారాలను కూడా మీరు అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిపుణుల యొక్క సలహాలు చాలా అవసరం. అపార్థాలకు తావులు లేకుండా చూసుకోవాలి. మీ నిబద్ధత మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మీకు శుభప్రదమనే చెప్పాలి. చూసారు కదా, కుంభరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ఈ కుంభరాశి వారి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాలను ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవని పరిస్థితులు ఎదురవుతాయి. కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. కుంభరాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవమును, నేర్పును కలిగి ఉంటారు. ఈ రాశివారు విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది. ఈ రాశివారి బంధువుల ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా వీరికి అన్యాయానికి గురి అవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది. ఈ రాశి వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వారు చేసే తప్పులుగా కనపడు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనమును, పలుకుబడిని ఉపయోగిస్తారు. ఈ కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు.
భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని కూడా జారవిడుచుకోవచ్చు. ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచిదనం కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. అయినా సరే స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము పదవిని ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది. ఈ కుంభరాశి వారు అదృష్టం కారణంగా మంచి స్థాయికి చేరుకుంటారు. స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికము. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు వీరికి చక్కటి మంచికి దారితీస్తాయి. వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు. ఈ రాశికి చెందిన వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా వీరికి లోటు అనేది ఉండదు. ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవంను గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు. కుంభరాశి వారి పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయము సాధిస్తారు. శత్రువుల కారణంగా కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు. ఈ రాశి వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయో వీరికి ఎవరికీ తెలియదు. సాంఘిక కార్యక్రమాలలో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం. ఈ కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. వీరి యొక్క సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదండి. కొత్తగా పరిచయం అయినటువంటి వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. చూసారు కదా, కుంభరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. కుంభరాశికి చెందిన వారికి నీలం, నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. నీలం రంగు అన్ని విధాలుగా కూడా అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారిపైన జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. నిత్యం శనిదేవుని పూజించండి. సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవాలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి. ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు కూడా ఎక్కువగా ఉపయోగించండి. చూశారు కదండి, కుంభరాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.